ఫ్రెండ్స్, ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్స్ అయితే ఫైనల్గా వచ్చేసాయి. చాలామంది ఈ నోటిఫికేషన్ అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి అనుకుంటున్నారు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చాలామంది మిస్ అవుతున్నారు. సివిల్ ఇంజనీర్స్ కూడా ఇందులో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, డిస్కమ్స్లలో ఏఈ సివిల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది చిన్న ఛాన్స్ కాదు ఫ్రెండ్స్. గవర్నమెంట్ సెక్టార్లో సివిల్ వాళ్ళకి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో చాలా హ్యూజ్ స్కోప్ ఉన్న ఆపర్చునిటీస్. ఈ వీడియోలో మనం ఈ కంప్లీట్ డీటెయిల్స్ని బ్రేక్ డౌన్ చూస్తాం. వేకెన్సీస్ ఎంత, శాలరీ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, సేఫ్ స్కోర్ ఎంత టార్గెట్ చేయాలి, అన్నీ కూడా ఒక్క వీడియోలో కంప్లీట్ క్లారిటీతో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ దిస్ మైట్ బి యువర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్. ఫ్రెండ్స్, ముందుగా మనం డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. నోటిఫికేషన్ అయితే June 25th వచ్చింది. అప్లికేషన్స్ June 30th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి July 20. ఎగ్జామ్ మోస్ట్లీ August 22 and 29 మధ్యలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీ చేతిలో రఫ్గా 60 to 70 డేస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇది చాలామందికి చాలా చిన్న టైం ఉందో అనిపించవచ్చు, కానీ మీ దగ్గర రైట్ స్ట్రాటజీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, మెయిన్ మోటివేషన్ పాయింట్ శాలరీ. ప్రొబేషన్ పీరియడ్లో మనకి 75,000 పర్ మంత్ అయితే ఇస్తారు. ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత 86,245 రూపీస్ బేసిక్ అయితే వస్తుంది. డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. అంటే టోటల్ ప్యాకేజ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్టార్టింగ్లోనే. ఫ్రెండ్స్, ప్రైవేట్ సైడ్ జాబ్స్లో ఎంత స్ట్రగుల్ ఉంటుందో సివిల్ ఇంజనీర్స్కి బాగా తెలుసు. హీట్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుంది, అండ్ గ్రోత్ అనేది అన్సర్టెన్గా ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్లో స్టేబుల్ జాబ్ ఉంటుంది, ఫిక్స్డ్ గ్రోత్ ఉంటుంది, లాంగ్ టర్మ్కి సెక్యూరిటీ ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ ఎవ్రీథింగ్. అది మొత్తం అంతా కూడా మార్చేస్తుంది అనమాట మన కెరియర్ని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వేకెన్సీస్ చూస్తే ఏపీ ట్రాన్స్కోలో 23, ఏపీ జెన్కోలో అరౌండ్ 20, ఎస్పీడీసీఎల్లో 6, ఈపీడీసీఎల్లో 4 అండ్ సిపిడిసిఎల్లో 3. టోటల్గా 55 నుంచి 60 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఎస్, ఎలక్ట్రికల్తో పోలిస్తే పోస్ట్స్ అయితే తక్కువ, కానీ ఇదే అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే సివిల్ అప్లికేషన్స్ కంపారిటివ్లీ లెస్ ఉండే ఛాన్స్ ఉంది. స్మార్ట్ ప్రిపరేషన్ కనుక మీరు చేస్తే మీ సెలక్షన్ అయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలిజిబిలిటీ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు కనుక బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటే మీరు ఎలిజిబుల్. అండ్ ఏజ్ దగ్గరకు వచ్చేసరికి ఓసీ అయి ఉంటే 18 to 42, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 18 to 47. అండ్ లోకల్ రిజర్వేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, జోన్ వైజ్ డీటెయిల్స్ని చాలా కేర్ఫుల్గా చెక్ అయితే చేయండి నోటిఫికేషన్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అదే ఎగ్జామ్ ప్యాటర్న్. మనకి సింగిల్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సింగిల్ ఉంటుంది. అందులో 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. 70 మార్క్స్ వచ్చేసి మన టెక్నికల్ సైడ్ ఉంటాయి, 30 మార్క్స్ వచ్చేసి యాప్టిట్యూడ్ సైడ్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ అయితే లేవు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు కనుక సిబిటీలో మంచి స్కోర్ చేస్తే సెలక్షన్ అనేది డైరెక్ట్ మెరిట్ ఆధారంగానే చేస్తారు. అండ్ ట్రస్ట్ మీ, అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మార్క్ మై వర్డ్స్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఏమన్నా కొంచెం డౌట్ వచ్చినా కూడా క్వశ్చన్స్ని కాన్ఫిడెంట్గా మనం అటెంప్ట్ అయితే చేయొచ్చు. మెయిన్ రిస్క్ ఫ్రీ స్కోరింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటే వీళ్ళు క్వాలిఫైయింగ్ స్కోర్ అని పెట్టారు. అంటే ఓసీ కేటగిరీకి అయితే 40%, బీసీ కేటగిరీలో 35%, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 30%. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఈ మినిమం మార్క్స్ అయితే ఇంత వచ్చి ఉండాలన్నమాట. బట్ సెలక్షన్ అనేది కట్ ఆఫ్ ఆధారంగా ఉంటుంది. కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. టార్గెట్స్ ఆర్ ఆల్వేస్ అబౌవ్ కట్ ఆఫ్ ఉండాలి, రైట్? ఇప్పుడు చాలామంది ఇగ్నోర్ చేసే సెక్షన్ గురించి అయితే మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఇదే యాప్టిట్యూడ్. ఈ యాప్టిట్యూడ్ సెక్షనే మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ పవర్ సెక్టర్ యొక్క జనరల్ నాలెడ్జ్. ఈ సెక్షన్లో కనుక మీరు 30కి 25+ స్కోర్ చేస్తే మీకు చాలా చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి సేఫ్ టార్గెట్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 75 to 82 మధ్యలో టార్గెట్ చేయాలి. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి స్లైట్లీ కొంచెం తక్కువ అయితే టార్గెట్ చేయొచ్చు. బట్ వేకెన్సీస్ లిమిటెడ్ కాబట్టి మన టార్గెట్ కూడా హైగా ఉంటేనే ఎంతైనా బెటర్ అనమాట.
రిమెంబర్ ఫ్రెండ్స్, కట్ ఆఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, బట్ మన చేతిలో కంట్రోలబుల్గా ఉన్నది ఏంటంటే మన ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ అనేది ఆల్వేస్ కంట్రోలబుల్. ప్రాపర్ స్ట్రాటజీతో మనం కనుక ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే ఫేజ్ 1లో ఫస్ట్ 25 డేస్ మీరు కంప్లీట్ ఫౌండేషన్ మీద ఫోకస్ చేయండి. ఏవైతే సివిల్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, ఆర్సీసీ, సాయిల్స్ కానీ, ఫ్లూయిడ్ కానీ, ఈ సెక్షన్స్ని డామినేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫేజ్లో మీరు ప్రీవియస్ పేపర్స్ని స్టార్ట్ చేయాలన్నమాట. గేట్కి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, డైలీ యాప్టిట్యూడ్ అయితే 1 అవర్ ఖచ్చితంగా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అండ్ లాస్ట్ 15 to 20 డేస్లో మీరు కేవలం రివిజన్ మీదే ఫోకస్ చేయాలి. ఫార్ములా షీట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాక్ టెస్ట్ని అయితే తీసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, 70-30 ప్యాటర్న్లో మీరైతే ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్ లేకుండా ఎగ్జామ్స్కి అయితే వెళ్ళొద్దు. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్తారు వితౌట్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అనేవి మీకు ఆ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని అలవాటు చేస్తాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, సివిల్ ప్రిపరేషన్లో ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏఈఈ స్పెసిఫిక్ ప్రిపరేషన్కి మీకు ఒక స్ట్రక్చర్డ్ కోచింగ్ కావాలి అని కనుక మీరు అనుకునుంటే మీరు సివిల్ ఇండెక్స్ అనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. వాళ్ళు ట్రైన్డ్ సివిల్ ఇంజనీర్స్ని ఏఈఈ పొజిషన్స్ వరకు గైడ్ చేస్తారు. అలాంటి హిస్టరీ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఉంది. సో ప్రాపర్ సబ్జెక్ట్ ప్లానింగ్, ప్రీవియస్ పేపర్స్, ఎగ్జామ్ స్ట్రాటజీ, మాక్ సపోర్ట్ ఇవన్నీ కూడా అందిస్తారు. ఇన్ కేస్ మీకు రైట్ గైడెన్స్ కావాలి, కోచింగ్ కావాలనుకుంటే కనుక మీరు సివిల్ ఇండెక్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే మెనీ టైమ్స్ రైట్ గైడెన్స్ అనేది మనకి టైంని అయితే సేవ్ చేస్తుంది. అండ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్, మీరు సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ చేసుకోవాలన్నా కూడా స్ట్రాటజీతో స్మార్ట్ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. అండ్ ఫ్రెండ్స్, సివిల్ బ్రాంచ్కి ఆపర్చునిటీస్ తగ్గిపోయాయని చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ ఫ్రెండ్స్, నిజమేంటంటే రైట్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా వస్తాయి. వాటిని మనం టైం టు టైం గుర్తించాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏఈ సివిల్ నోటిఫికేషన్ కూడా మనకు అలాంటి ఒక అద్భుతమైన అవకాశంగానే మనం భావించాలి. మీ కెరీర్కి ఇది టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీ ఫ్యామిలీ డ్రీమ్స్కి ఈ నోటిఫికేషనే ఆన్సర్ కావచ్చు. డైలీ మీరు ఒక 5 అవర్స్ కన్సిస్టెంట్ స్టడీ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ 60 to 70 డేస్ డిసిప్లిన్గా ప్రిపేర్ అవ్వండి. అది సరిపోతుంది. ఇంపాసిబుల్ అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే సివిల్ సబ్జెక్ట్స్ అనేవి మీరు ఆల్రెడీ చదువుంటారు. యాప్టిట్యూడ్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, కామెంట్స్లో సివిల్ అని టైప్ చేయండి. ఇన్ కేస్ మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయ్యి ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ సివిల్ కోచింగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇండెక్స్ అని కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మీ సివిల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైజ్ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకుంటే మా ఎవ్రీ వీడియో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇమ్మీడియట్గా అందుతాయి. ఫ్రెండ్స్, ఈ అటెంప్ట్లో ఎక్స్క్యూజెస్ వద్దు, ఓన్లీ సెలక్షన్ మన టార్గెట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. రైజ్ అకాడమీ ఈజ్ విత్ యూ ఇన్ ఎవ్రీ స్టెప్.